హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీక్షమమ్మ. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక వీడియో విషయానికి వస్తే ఫస్ట్ టైం మామిడికాయతోని 3 రకాల పచ్చళ్ళు అయితే పెట్టుకున్నాము. అదే మన తెలంగాణలో అయితే 3 రకాల కారాలు అయితే పెట్టుకున్నాం అన్నమాట. పచ్చకారం మేము ఎప్పుడు కారం పెట్టుకున్నా కానీ ఓన్లీ మామిడికాయ పచ్చకారమే పెట్టుకుంటాము. కాకపోతే ఈసారి ఉప్పు పచ్చ పెట్టుకున్నాము, అట్లనే ఉప్పు తొక్కు కూడా పెట్టుకున్నాము. ఒక రకం కారం పెట్టుకోవాలంటేనే ఏం లేదన్నా 3 నుంచి 4 గంటల టైం పడుతుంది. అట్లాంటిది 3 రకాల కారాలు అంటే మాకు పొద్దంతా టైం పట్టింది. ఇక్కడ మా అమ్మకు కాయల్ని కొట్టేటప్పుడు కాయ కాకుండా చేతికి దెబ్బ తాకింది. ఫుల్ బ్లడ్ అయితే పోయింది. ఆ బ్లడ్ని చూసి మా అమ్మకు కళ్ళు తిరిగినట్టు అయింది. అంతా నా బ్లడ్ పోయింది. ఇంకా నేను వెంటనే పసుపు తెచ్చి ఇంకా పుండు మీద అయితే పోసిన. అయినా కానీ బ్లడ్ అస్సలు ఆగలేదు. ఇంకొన్ని నీళ్ళు తాగితేనే ఆగింది. ఇంక ఈ పని మనతో అయ్యేది కాదని చెప్పేసి ఇంకా పక్కకు కూకుందన్నమాట. ఇంక ఇట్లా అయితే కాదని చెప్పేసి కాయలన్నిటిని ఒక డబ్బాలో పెట్టి ఇంకా మా చందుగారిని ఇచ్చి తోలేసినాం భీమగల్కి కొట్టించుకురమ్మని చెప్పేసి. కాయల్ని లెక్క పెట్టేటప్పుడు పట్టకు 10 సార్లు బయటకు తీసుకుంటా లెక్క పెట్టినాము. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాదు, మా అమ్మ తల్లి కూడా నా పొత్తు కూడింది. ఇంకా నేనేం వేసిందో మా అమ్మ ఎన్ని వేసిందో అస్సలు అర్థం కాలేదు. అందుకే ఇంకా డబుల్ లెక్క పెట్టాల్సి వచ్చింది. ఇంకా అన్ని కాయలు కలిస్తే 60 కాయలేమో ఉన్నాయి. 60 కాయలు కొట్టి నీకు ఎన్ని పైసలు అయినాయేమో నాకు తెలియదు, ఎందుకంటే నేను అడగలేదు. ఇంకిడ నానబెట్టిన కాయలు అయితే ఇవి తొక్కు కోసం అన్నమాట. కారంకైనా తొక్కుకైనా ఒక నైట్ ముందే కాయల్ని నానబెట్టుకుంటాం అన్నమాట. ఇంకా ఫైనల్గా కాయలు అయితే కొట్టించుకొచ్చిర్రు. అవి కొట్టించుకొని ఇంటికి తీసుకొచ్చినాక మా అమ్మ ఫస్ట్ అయితే అవన్నిటిని క్లీన్ చేస్తుంది. మా అమ్మకి ఆల్రెడీ ఒక చేతికి దెబ్బ తాకిందన్న కదా, అంతా ఒక చేతితోనే చేసుకుంటుంది. మరి నువ్వు చెయ్యొచ్చు కదా, నీ చేతులు మంచిగా ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. మా అమ్మ కన్నా కానీ లెఫ్ట్ హ్యాండ్కి తాకింది, నాకైతే రైట్ హ్యాండ్కి ఆల్రెడీ పట్టేసుకొని ఉన్నా కదా, అందుకే ఇంకా నేను ఏం పని చేయలేదు. జస్ట్ వీడియో తీసుకుంటే అట్లా కూకున్నా. కడిగిన కాయలన్నిటిని ఒక క్లాత్ మీద వేసి మంచిగా ఆరబెట్టుకోవాలా. అవి ఒకవేళ పదన ఉంటే కారం మొత్తం ఖరాబ్ అవుతుంది కదా. మా అమ్మ కట్ చేసిన కాయల కొలతనైతే చూస్తుంది. ఎందుకంటే ఇవి ఎంత ఉన్నాయి ఏం కథ అని తెలిస్తే మనకు మసాలాలు పట్టుకొని కూడా ఈజీగా ఉంటుంది కదా, అవి ఎన్ని వేయాలా ఏం కథ అని. ఫస్ట్ వీటి కొలత తెలిస్తేనే అవి వేసుకొని ఈజీగా ఉంటుంది కదా, అందుకోసమనే. ఇంక ఇవైతే తొక్కు కోసం అని చెప్పిన కదా, వీటిని కూడా కట్ చేసి పెట్టుకున్నాము ఆల్రెడీ. నేను కట్ చేయలేదు, మా చెల్లె ఇంకా మా నాన్నమ్మ ఇద్దరు కలిసి కట్ చేసారు. నేనైతే ఏం పని చేయలేదు, ఎందుకంటే నా చేతి నొప్పి ఉంది కాబట్టి. అదేంటిది దాన్ని ఏమంటారా, మా అమ్మ ఒక్కదికి మసాలాలు పడుతుంటే ఇంకా నేను మా అమ్మ ఇద్దరం కలిసి నువ్వులలో చక్కెర వేసుకొని తింటున్నాము. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అట్లనే ఎక్కువ తింటుంటాం అన్నమాట. ఏం తింటున్నావు మా అమ్మ? నకి ఇయే తినలేను. మా కోళ్ళకు కూడా అర్థమైపోయింది ఇంట్లో దాన బాగుంది, ఇంక ఇంట్లోకి పోయి మేస్తా అని చెప్పేసి ఇంకా పిల్లల్ని పట్టుకొని ఇంట్లోకి అయితే డైరెక్ట్ వచ్చేసింది. ఎప్పుడంతే. ఏంటిది నాకు మంచిగా ఆడుతుంది బొట్టు పిల్ల గిట్ పడుతుంది. గంట అంతేసే దాని పెట్టింది ఇంకా పడుతుంటాను కాలం నుంచి మాట్లాడతాను. తమ్ముడు పెట్టింది
అదేం పొడి ఆవాలు. ఆవాలు ఒక చెంచా చెంచా తెచ్చేవాడి కారం, ఉప్పు అమ్మిది ఏంది అల్లు జీడిపప్పు కొన్ని మెంతులు కొన్ని ఆవాలు ఇతర వేసింది ఆవాలు చూస్తున్నాను నీకు అది చల్లగా కావాలి అవి కలుపుతా మెంతుల పొడి నిద్ర పోద్దంటే ఇట్లా వేసి కలుసుకొని నువ్వులు అవి చెంచా అది చెంచా కలుపుతుంది ఏం జీలకర్ర జీలకర్ర కూడా ఎక్కేసుకోద్దా అవి మెంతుల ఉప్పు తక్కువ ఉప్పు పచ్చ పసుపు పసుపు యూట్యూబ్లో ఇదే డబ్బలు పెడతావు నూనె బుగ్గ ఇది కాదు బంద్ చేయి ఉప్పు కొద్దిగా పెట్టు నూనె కాబట్టి ఆవాలు చూద్దాం ఉప్పులు పెడతాము ఒక్కటే పెడతా ఇది ఎట్లా పెడతాం మెంతులు అంటే అమ్మ నూనె ఇది మామిడికాయ పచ్చకారం ఇది మామిడికాయ ఉప్పు తక్కువ ఉప్పు కారం ఉప్పు తక్కువ ఉప్పు తక్కువ ఉప్పు తక్కువ ఇదైతే ఉట్టి తొక్కు మీరు బాగా నీళ్ళు ఉంది ఇంకా ఈ కారంలో పోయడానికి ఈ నూనె సరిపోతుంది ఇంకా ఈ కారంలో పోయడానికి ఈ ఉప్పు తొక్కులో ఉప్పు పచ్చలు పోయడానికి ఇట్లనే ఉంటుంది ఇది ఈ నూనెలో పడుతుంది ఇంకిడ ఉప్పు తొక్క అయితే లాస్ట్ కలుపుతుంది ఎందుకంటే అవి కొంచెం నీళ్ళు ఉండే అని చెప్పినా కదా ఇంకా మా అమ్మ బంగ్లా మీద కొద్దిసేపు ఆరబెట్టింది అన్నమాట పచ్చకారం కలుపుడు అట్లనే ఉప్పు తొక్కు కలుపుడు జల్దీ అయిపోయింది కాకపోతే నూనె గరం చేసి ఇంకా చల్లరేదాకా కొంచెం టైం పట్టింది ఆ నూనె చల్లరేదాకా పక్కకు పెట్టి ఇంకా ఉప్పు తొక్కునైతే కలుపుతుంది నార్మల్గా మా ఇంట్లో టమాటా కారం పచ్చిమిర్చి కారం అట్లాంటివి వేసుకుంటే ఒక్కరోజు 2 రోజులలోనే కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే మా ఇంట్లో జనాభా బాగుంటాం కాబట్టి ఇట్లాంటి నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటే నెల 2 నెలల కంటే ఎక్కువ రాదు ఎందుకంటే మా ఫ్యామిలీ పెద్దదంటే అందులో డ్రైవర్లు లేబర్లు అందరు తింటారు కాబట్టి ఎక్కువ సరిపోదన్నమాట అందుకే ఈసారి మా అమ్మ 2-3 రకాల కారాలు అయితే పెట్టింది మరి ఇవెన్ని రోజులు సరిపోతాయి అనేది చూడాలా మా ఇంట్లో ఎంత మంచి కూర ఉన్నా కానీ అంచుకు కొంచెం అన్నా కారం వేసుకొని అస్సలు తినమన్నమాట ఇంట్లో కారం ఉంటైతే
అది ఎట్లాంటి కారమైనా సరే ఇంకింట్లుంటే మాత్రం ఖచ్చితంగా తింటాము. దానిలో ఎక్కువ వేయాలి. గరం చేసి పక్కకు పెట్టిన నూనెలను అయితే ఇంకా చల్లారినాక ఒక్కొక్క కారంలోనే అయితే కలుపుకుంటున్నాము. ఎంత సరిపోతుందని ముందే కొలతతో తీసుకున్నాం కదా. కారం ఎక్కువ రోజులు ఉండాలంటే నూనె కూడా ఎక్కువనే ఉండాలి. కారం కలిపి ఇంకా డబ్బాలో స్టోర్ చేసి పక్కకు పెట్టిన బట్టినే బేసన్లో ఉన్న కారంలో అన్నం కలుపుకొని తినేసినాం అన్నమాట. ఫస్ట్ ఉప్పు పచ్చనైతే కలిపింది, టేస్ట్ మాత్రం మస్తు అయింది. ఇంకేడ ఒక్కొక్క బుక్క అనుకుంటా 3-4 బుక్కలు అయితే తిన్నా. నాకు తెలిసి కారం నెల కంటే ఎక్కువ రోజులు అయితే అస్సలు ఉండదు, ఎండాకాలం కాకముందే అయిపోతుంది. నా మీద పడుతుంది. పెట్టేలా మూత ఇంకో దాని వేస్తుంది ఇలా. ఇది కలిపేసి ఇంకా ఇంత మూత కట్టి ఇంకా సెకండ్ అయితే ఉప్పు తక్కువ కలుపుడు అయిపోయినాక డబ్బాలో స్టోర్ చేసి అయిపోయినాక బేసన్లో అన్నం వేసుకొని మంచిగా కలుపుకున్నాం అన్నమాట. ఇది కూడా ఫస్ట్ తిన్న ఉప్పు పచ్చ ఇంకా ఉప్పు తక్కువ పిల్లల కాడికి ఇష్టంగా తింటారు, ఎందుకంటే కారం లేదు కాబట్టి. నాకు కూడా ఈ రెండు టేస్ట్ మస్తు నచ్చింది. ఎప్పుడన్నా కానీ మా ఇంట్లో పెట్టుకుంటే పచ్చకారమే పెట్టుకుంటుంటిమి. అదే మామిడికాయ పచ్చకారము, ఉప్పు పచ్చ, ఉప్పు తొక్కు, మామిడికాయ తొక్కు కారం ఇవి పెట్టుకోపోతుంటాం అన్నమాట. ఈ సీరే ఫస్ట్ టైం 3 రకాలుగా చేసుకున్నాము. మంచిగా ఉందా? ఎల్లుండికి ఇంటికి వస్తుంది. కదా 3 కారంలను అయితే డబ్బాలలో స్టోర్ చేసి పక్కకైతే పెట్టేసినాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పచ్చకారంలో అన్నం వేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుందని ఎక్స్పెక్ట్ చేసుకొని అన్నం కొంచెం ఎక్కువ వేసుకొని తిన్నాము. కారం ఎక్కువైంది, అన్నం తక్కువైంది అని చెప్పేసి మళ్ళీ అన్నం తెచ్చి మళ్ళీ కలిపినాం అన్నమాట. తీరా తినేసరికి ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది. కారంలోనైతే ఫస్ట్ తిన్న ఉప్పు తొక్కు, ఉప్పు పచ్చళ్ళనైతే ఉప్పు కరెక్ట్ సెట్ అయింది. ఇంట్లో మాత్రం ఉప్పు కొంచెం తక్కువైంది. మమ్మ కమ్ముందా చెప్ప బిడ్డకో బేసిన తల్లికో బేసిన అనుకుంటా తల్లి బిడ్డల మిద్దరం చెరొక్కో బేసిన ముంగట పెట్టుకొని కూర్చున్నాము. పచ్చకారంలో ఉప్పు కొంచెం తక్కువైనా కానీ టేస్ట్ మాత్రం మంచిగా అయింది. ఇంకా నా బిడ్డ కూడా చెప్తుంది సూపర్ అయిందని చెప్పేసి. ఇంకింతేనండి అబ్బా మా పచ్చళ్ళ వీడియో అయితే. మీరెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.